Hello job seekers. Welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఫ్రెండ్స్, యాక్సెంచర్ అండ్ క్యాప్కో నుంచి ఫ్రెషర్స్కి మంచి హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీ గైస్ ఇది. సో మనకి లొకేషన్ కూడా బెంగళూరు అండ్ హైదరాబాద్లో అయితే ఉంది. సో మనకి యాక్సెంచర్ వచ్చేసి హైదరాబాద్ అండ్ క్యాప్కో బెంగళూరు అనమాట. సో మంచి మంచి పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో నేను మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ వర్క్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే న్యూ ఇయర్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వరు. వీడియో నచ్చితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మనకి ఫస్ట్ వచ్చేసి యాక్సెంచర్ కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీనికి మనకి బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ రోల్కి హైర్ చేసుకుంటున్నారు. సో ఇది మనకి ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 2 years అండ్ ఇది మనకి జాబ్ నెంబర్ అంటే జాబ్ ఐడి లాగా. సో హైదరాబాద్ లొకేషన్లోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి స్కిల్ వచ్చేసి ట్రస్ట్ అండ్ సేఫ్టీ రిపోర్టింగ్ అనలైటిక్స్ స్కిల్ అయితే ఉండాలి. డెసిగ్నేషన్ నేమ్ బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అండ్ 0 to 1 year ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. సో అబౌట్ యాక్సెంచర్ అనేది మనకి ఇక్కడ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. సో మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ వాట్ వుడ్ యూ డూ అని కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూడండి. సో యాక్సెంచర్ ఇస్ ట్రస్టెడ్ ఇన్నోవేటివ్ కాంప్రహెన్సివ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పార్ట్నర్ కాబట్టి మనకి ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఆఫరింగ్ అయితే ఉండాలి. విత్ ఇన్ యాక్సెంచర్ ఆపరేషన్స్లోనే మీరు పర్ఫామ్ చేయాలి. అంటే ఇంటర్నెట్ అవి ఉంటాయి కదా, అవి సేఫ్గా మెయింటైన్ చేయడం అండ్ యాక్సెంచర్ రిలేటెడ్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ఇంటర్నల్గా దాని మీద బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేయడం, కంటెంట్ మోడరేట్ చేయడం, ఇట్లాంటి రోల్స్ అయితే ఉంటాయన్నమాట మనకి వర్క్ రిలేటెడ్. సో దానికి రిలేటెడ్గా మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారనమాట. సో మీరు గెయిన్ చేసుకోవాలి. అలాగే మీరు యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అనలైజింగ్ అండ్ రివ్యూయింగ్ యూజర్ ప్రొఫైల్స్, ఆడియో, వీడియోస్ అండ్ టెక్స్ట్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే మీరు రివ్యూ చేయాలి. అలాగే ఇన్వెస్టిగేటింగ్ అండ్ ఎస్కలేటింగ్ ఫర్ రిజాల్వింగ్ ఇష్యూస్, టికెటింగ్ సిస్టమ్ లాగా అనమాట. సో కంటెంట్ మోడరేషన్ అయితే మనం చెప్పచ్చు అనమాట ఈ రోల్ అనేది. సో ఎవరైతే కంటెంట్ మోడరేషన్లో స్కిల్డ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ మెట్రిక్స్ ఇంక్లూడింగ్ CPM, CTR. సో ఇవైతే మెట్రిక్స్ మనకి రావాలని చెప్పారు. అలాగే మీకు నాలెడ్జ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పైవట్ టేబుల్స్, క్లీనింగ్ అండ్ ఫార్మాటింగ్ వీటి మీద ఉండాలి. ఇన్సైట్స్ అనేది అండ్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్స్ కూడా ఉండాలని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో నేను చెప్పినట్టు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లై ఫర్ దిస్ జాబ్ క్లిక్ చేసిన తర్వాత మీరైతే సైన్ అప్ అయ్యి జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనకి ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేసుకోండి, లేకపోతే సైన్ అప్ అయితే చేయండి. సైన్ అప్ అవ్వడానికి ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ అని ఉంటుంది చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తే సో మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. లేటర్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ ఇచ్చేసి మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో సెకండ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి క్యాప్కో నుంచి అయితే వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి మనకి HR ఆపరేషన్స్ ఇంటర్న్ రోల్కి అయితే మనకి హైర్ చేసుకుంటున్నారు. సో ఇది మనకి క్యాప్కో వచ్చేసి విప్రో కంపెనీ అనమాట. సో ఇది వై జాయిన్ క్యాప్కో అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 years అండ్ లొకేషన్ వచ్చేసి దీనికి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో అయితే ఉంటుంది. అండ్ నోటీస్ పీరియడ్ కూడా మెన్షన్ చేశారు. 0 to 45 days నోటీస్ పీరియడ్ లోపల అయితే మీరు జాయిన్ అయిపోవాలి. సో జాబ్ సమ్మరీ వచ్చేసి దే ఆర్ సీకింగ్ ఫర్ ప్రొయాక్టివ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ టు మేనేజ్ అండ్ సపోర్ట్ ఎండ్-టు-ఎండ్ ఆన్బోర్డింగ్ అండ్ HR రిలేటెడ్ ఆపరేషనల్ యాక్టివిటీస్. సో ఆన్బోర్డింగ్ రిలేటెడ్ అండ్ HR రిలేటెడ్ యాక్టివిటీస్ అయితే మీరు పర్ఫామ్ చేయాలి. సో న్యూ జాయినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దిస్ రోల్ ఇస్ పైవటల్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఏ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఫర్ న్యూ జాయినర్స్ అండ్ మెయింటైనింగ్ యాక్యురేట్ డాక్యుమెంటేషన్. సో డాక్యుమెంటేషన్ యాక్యురేట్గా మెయింటైన్ చేయాలి. అలాగే సపోర్టింగ్ ఇండక్షన్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అవి మీరు కండక్ట్ చేయాలి. అలాగే కంప్లైంట్స్ ప్రాసెస్ ఉంటుంది కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఆబ్వియస్లీ మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి HR రోల్స్కి అండ్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. సో కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ కూడా మీకు రావాలి. సో కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి సో ఎండ్-టు-ఎండ్ ఆన్బోర్డింగ్ ఫర్ న్యూ హైర్స్ అండ్ స్మూత్ అండ్ ఎంగేజింగ్ ఆన్బోర్డింగ్ అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్. సో మనకి ట్రాకర్స్ ఉంటాయి కదా, ఆన్బోర్డింగ్ ట్రాకర్స్, అందులో మీరు ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేయాలి.
అలాగే హెచ్ఆర్ టీమ్స్, హైరింగ్ మేనేజర్స్ వీళ్ళతో కాంటాక్ట్స్ అయితే ఉండాలి. అలాగే కోఆర్డినేట్ కూడా చేయాలి సో ఇండక్షన్ సెషన్స్ పర్ఫామ్ చేయడానికి. సో అలాగే కలెక్ట్, వెరిఫై అండ్ ఆర్గనైజ్ ఆన్బోర్డింగ్ డాక్యుమెంట్స్. సో మనం కలెక్ట్ చేసి, వెరిఫై చేసి, ఆర్గనైజ్ చేయాలి. లెటర్ అది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి క్యాప్చర్ డేటా ఫ్రమ్ క్యాప్కో ఫార్మ్స్ ఇంటూ ELTD సిస్టమ్. ఇది ఇంటర్నల్గా మనకి డేటా అయితే ఇస్తారు. అవి ఫామ్లో అయితే మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసి. ఆఫర్ లెటర్స్, HR లెటర్స్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేయడం, ఇలా ఎక్సెల్ రిలేటెడ్ వర్క్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్, HR ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన పర్వాలేదు, ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. సో 0 to 1 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పైవట్ టేబుల్స్ అండ్ రిపోర్టింగ్ అయితే ఉండాలి. అండ్ వర్డ్ అండ్ అవుట్లుక్లో కూడా నాలెడ్జ్ ఉండాలి. వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా రావాలి. అండ్ మల్టిపుల్ టాస్క్స్ని మీరు మేనేజ్ చేయగలగాలి. సో ఈ 2 jobs మీరు అప్లై చేసుకోవాలంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అప్లై చేసుకోండి. సో దీనికి వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ మీ కంట్రీ ఇక్కడ మెన్షన్ చేయండి, ఫోన్ నెంబర్ అండ్ రెజ్యూమే ఆర్ CV. మీరు 4 మెథడ్స్ ఇచ్చారు. ఈ 4 మెథడ్స్లో ఎలాగైనా మీరు అటాచ్ అయితే చేసుకోవచ్చు. లేటర్ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే లేకపోతే క్రియేట్ చేయండి, ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ వెబ్సైట్ అని ఇచ్చారు కదా, సో మనకి క్యాప్కో నుంచి అనే రాయండి ఇక్కడ. సో మనకి ఇక్కడ క్యాప్కో జాబ్ అక్నాలెడ్జ్ అని మీరు ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసి దాని ప్రైవసీ నోటీస్ని మీరు అక్నాలెడ్జ్ చేసినట్టు. సో సబ్మిట్ జాబ్ అప్లికేషన్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో బోత్ యాక్సెంచర్ అండ్ క్యాప్కో కూడా అప్లై చేయండి ఫ్రెషర్స్కి కాబట్టి. సో 1 is HR అండ్ 1 is ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ కాబట్టి 2 ఈజీ జాబ్స్, నో కోడింగ్ జాబ్స్. సో మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. సో నేను డైలీ పోస్ట్ చేస్తున్నాను జాబ్ అప్డేట్స్, సో మిస్ అవ్వకండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, సో దట్ మిగతా వాళ్ళకి కూడా వీడియో యూజ్ అవుతుంది ఫ్రెషర్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బై బాయ్.